న్యూస్ ఫార్ములా ఈ కార్ స్కామ్ లో కేటీఆర్ ని భయం వెంటాడుతుందా? విచారణ అవినీతి అంతా బయటపడితే కేటీఆర్ జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందా? మొన్నటి వరకు దర్యాప్తు సంస్థల ఎంక్వైరీకి కేటీఆర్ రానంటూనే వచ్చే టైం రానే వచ్చేసింది. అయితే ఇదో లొట్ట పీసు కేసు అంటూనే విచారణకు వెళ్లేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది క్వశ్చన్ మార్క్. ఇదో లొట్ట పీసు కేసు, అయ్యేది లేదు పోయేది లేదంటూనే సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? సో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు దారులన్నీ మూసుకుపోతున్నట్లేనా? సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడ ఎదురు దెబ్బ తగిలితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేటీఆర్ ను వెంటాడుతున్న భయం ఏంటి? నో ఫియర్ టు ఫియర్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో జరుగుతుందంతా కూడా మనం చూసాము. ఎందుకంటే కేటీఆర్ అటు విచారణకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేస్తూ ఓ పక్కన క్వాష్ పిటిషన్ వేశారు. అది కొట్టేయడంతో కూడా ఇప్పుడు తమ న్యాయవాదుల్ని పంపిస్తేనే రేపు విచారణకు వస్తానంటూ కూడా మరికాసేపట్లో కూడా పిటిషన్ వేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కేటీఆర్ వ్యవహార శైలిపైన ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అటు సొంత పార్టీలో కూడా ఆయన వ్యవహార శైలిపైన ఒకంత చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గోల్మాల్ జరిగింది. ప్రజాధనం దుర్వినియోగం చేశారు, అక్రమంగా విదేశీ కంపెనీకి కట్టబెట్టారంటూ అటు ఆయన పైన కేసు నమోదు చేయాలి అంటూ ఏసీబీ నిర్ణయించిన సమయంలో కేటీఆర్ చాలా తీవ్రంగా స్పందించారు. అసలు తనను పైన కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇటువంటి కేసులకి ఏమాత్రం భయపడేది లేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు తాను ప్రయత్నించాను తప్పితే ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు, మంత్రిగా తానే ఆదేశించాను, అరవింద్ కుమార్కి ఏమాత్రం సంబంధం లేదంటూ ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. ఆ తర్వాత అటు ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఆయన హుటాహుటిన హైకోర్టులో దీనిపైన క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తాను, కానీ శాఖాపరమైన ఇతర విషయాలన్నీ కూడా చూసుకోవాల్సింది సంబంధిత అధికారులే అంటూ తన ప్రమేయం ఏమీ లేదు, కేవలం అధికారులే తప్పిదం చేశారనే రకంగా ఆయన వాదనలు కూడా వినిపించే ప్రయత్నం చేశారు. అక్కడే మొన్నటిదాకానేమో తానే ఇచ్చాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న కేటీఆర్ ఒక్కసారిగా ప్లేటు మార్చేసి అధికారుల పైకి నెపం నెట్టు వేసే ప్రయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమే, తనకు ఎక్కడ కూడా ఏమాత్రం భయం లేదు అంటూ పదే పదే బహిరంగ ప్రకటన చేస్తూ వచ్చిన కేటీఆర్ ఎందుకు విచారణ అడ్డుకోవడానికి మరి హైకోర్టులను ఆశ్రయించారంటూ అటు కాంగ్రెస్ నేతలైతే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అరెస్టు భయంతోనే చేసిన తప్పు దొరికిపోయారు, చాలా ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. నిన్న హైకోర్టులో ఒకంత ఊరట లభిస్తుందని భావించినప్పటికీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఒక పక్క విచారణకు హాజరవుతాను అని చెప్తూనే మరోసారి సుప్రీంకోర్టుకు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ రూపంలో ఆ పిటిషన్ విచారణకు వెంటనే వినాలంటూ ఆయన అటు సుప్రీంకోర్టు గడప తొక్కారు. మరోపక్క మొన్న ఏసీబీ కార్యాలయం వద్దకు ఆయన విచారణకు హాజరవటానికని వచ్చారు, కానీ అటు కోర్టు అనుమతి లేకుండా కోర్టు ఒకవేళ కనుక ఆ రిలాక్సేషన్ ఇస్తే న్యాయవాదుల సమక్షంలోనే అటు కేటీఆర్ను విచారించాలి అని చెప్పకముందే తన న్యాయవాదుల్ని కూడా లోపలికి అనుమతించాలంటూ అక్కడ కొంత హంగామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అనుమతించకపోవడంతో తాను విచారణకు హాజరవడానికి వచ్చినా కూడా అధికారులు తనను లోనికి అనుమతించలేదు, 45 నిమిషాల పాటు వేచి చూసి తాను వెళ్ళిపోతున్నానంటూ అక్కడ ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా నిన్న హైకోర్టు ఆయన అరెస్టు పైన ఏదైతే అరెస్టు చేయకుండా ఉండాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఎత్తివేయడంతో ఇప్పుడు మరొక పిటిషన్ని ఈరోజు హైకోర్టులో దాఖలు చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలి అంటూ ఇప్పటికే ఆయనకు అరెస్టు భయం పట్టుకుంది అంటూ అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. లేనిపోని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చేసిన తప్పులో అడ్డంగా దొరికిపోయారు. గత 10 ఏళ్ల పాలనలో అనేక అక్రమాలు అవకతవకల్లో కేటీఆర్ ప్రస్తావన వస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. దాని నుంచి తప్పించుకునేందుకే కావాలని అటు బీఆర్ఎస్
కార్యకర్తల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అటు ఉమ్మడి ఆంధ్ర నాయకుల్ని ఎదుర్కొన్నాం, ఇప్పుడు ఇక్కడెంత అంటున్నారు. లొట్టపీసు కేసు అన్న వాళ్ళు ఇంతమందిని, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే లాంటి పెద్ద పేరు మోసిన న్యాయవాదులందరినీ కూడా రంగంలో దించి విచారణని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇదంతా కూడా నిజంగానే కేటీఆర్ భయపడుతున్నారు అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అటు కాంగ్రెస్ నేతలు అయితే నేరుగానే విమర్శిస్తూ ఉన్నారు. లొట్టపీసు కేసు అన్న దానికి 10 మంది న్యాయవాదులను ఎందుకు వేసుకొని ఏసీబీ కార్యాలయానికి ఎందుకు వెళ్ళావు, అటు కోర్టులలో ఎందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నావు అంటూ నేరుగానే విమర్శిస్తున్నారు. ఇక సొంత పార్టీలో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతుంది. కేటీఆర్ పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటే ఖచ్చితంగా తప్పు చేశారు కనుకనే ఈ రకంగా విచారణ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనే చర్చ అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కూడా జరుగుతుంది. ఏమైనప్పటికీ అటు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ వ్యవహార శైలి మాత్రం ఒకంత తెలుస్తూ ఉంది. ఆయన భయపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారంలో తనను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయం ఆయన వెంటాడుతుంది. అందుకే ఏదో ఒక రకంగా న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని ఏదో ఒక ఊరట పొందాలని ఆయన ప్రయత్నిస్తున్నారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. చూడాలి మరి రేపు 9వ తారీఖున ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసి నోటీసులు జారీ చేసింది. దీనిపైన ఇప్పటికే ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలంటూ ఆయన ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అట్లనే సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేశారు. ఏదైతే హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ కొట్టివేసిందో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ ఏ రకమైన వాదనలు వినిపించబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. అఖిల. ఎస్ పవన్, మనం ఇప్పటివరకు చూస్తున్నాము అటు కేటీఆర్ చేసిన హంగామా అంతా కూడా. ఎందుకంటే ఈ కేసులో తను ఎలాంటి తప్పు చేయకపోతే కూడా విచారణకు హాజరు కావాల్సిన మనిషి హాజరు అవ్వట్లేదు. సో భయపడే అవ్వట్లేదన్న వార్తలు కూడా మనం వింటున్నాము అటు కాంగ్రెస్ నేతల నుంచి కూడా. అండ్ అలాగే గ్రీన్ కోకి సంబంధించిన బాండ్లో కూడా బిగ్ టీవీ కూడా పిన్ టు పిన్ అయితే డీటెయిల్గా చూపించింది. సో ఈ నేపథ్యంలో కూడా తను కొంత, ఎందుకంటే ఆధారాలన్నీ కూడా బయట ఉండడంతో కూడా కంపల్సరీ తను తప్పు రుజువు అవుతుందనే భయపడుతున్నారంటారా? ఎందుకంటే ఇప్పుడు అటు సుప్రీంకోర్టు కూడా తనకి సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగకపోతే, ఒకవేళ విచారణ కూడా హాజరవ్వకపోతే డైరెక్ట్గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా? ఎందుకంటే ఇప్పటికే విచారణని ఎదుర్కొనేందుకు కూడా రాని కేటీఆర్ దాన్ని తప్పించుకునేందుకు ఎలాంటి హంగామా చేశారన్నది కూడా మనం చూసాం. నెక్స్ట్ విచారణకు హాజరవుతారన్న అది క్లారిటీ కూడా మనకు లేదు. సో తదుపరి సిచ్యువేషన్స్ ఎలా ఉండిపోతాయంటారు? అటు తనకు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేసేలాగా ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అలానే సుప్రీంకోర్టులో కూడా మొన్న కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అక్కడ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా విచారణను ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. విచారణకు కనుక హాజరైనట్లయితే తాను అడ్డంగా దొరికిపోతాననే భయం ఆయన వెంటాడుతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్పట్లో హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఈ 55 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఆయన ఇప్పటికే చాలా స్పష్టంగా అటు చెప్పారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎందుకు 55 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందంటూ ఆమె నోటీస్ జారీ చేసిన క్రమంలో అప్పట్లో ఎంఏయుడి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ఈ చెల్లింపులన్నీ కూడా చేశామంటూ చెప్పారు. ఈరోజు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన ఏసీబీ విచారణలో ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మంత్రి ఆదేశాల మేరకే తాము అప్పటికప్పుడు ఈ డబ్బులన్నీ కూడా మంజూరు చేశాము, ఈ డబ్బులన్నీ కూడా చెల్లింపులు చేశాము అంటూ ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. మరోపక్క ఈడీ విచారణ కూడా వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ తాను దొరికిపోతాను ఈ వ్యవహారంలో అనే విషయం తెలుసు కాబట్టి విచారణను ఎలాగోలా ఆలస్యం చేయాలి, జాప్యం చేయాలి, లేకుంటే ఎదుర్కోకుండా ఉండాలనే ప్రయత్నిస్తున్నారనే చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. బయట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఎక్కడైనా సరే తాను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్తున్న కేటీఆర్ ఎందుకు మరి విచారణకు హాజరవడం లేదు? విచారణకు వెళ్తే పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలిపోతుంది కదా, ఆయన విచారణకు వెళ్లకుండా ఉంటే మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ అటు స్వయంగా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలైతే తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఇప్పటిదాకా అనేక రకాల సవాళ్లు విసిరారు, లొట్టపీస్ కేసు అన్నారు. కానీ ఆ కేసు విచారణను ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా లేక ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి రేపు 9వ తారీఖు ఆయన న్యాయవాదులతో విచారణకు హాజరవుతారా? విచారణకు హాజరైన సందర్భంగా ఎటువంటి అటు ఏసీబీకి ఏ రకంగా విచారణకు సహకరిస్తారు ఇవన్నీ కూడా చూడాలి. ఒకవేళ విచారణకు హాజరైన తర్వాత ఆయన
విచారణకు సహకరించకుంటే ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ.